హైపర్ టీవీ గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఈ నెల 9వ తేదీ నుండి సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ ప్రారంభమవుతుందని 15 సంవత్సరాల లోపు పిల్లలు ఆసక్తి గలవారు పేర్లు నమోదు చేసుకోవాలని ఆదిశేషారెడ్డి క్రికెట్ క్లబ్ సభ్యులు మునిగిరేష్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేజ్లో జరిగిన విలేకరుల సమావేశంలో క్రికెట్ క్లబ్ సభ్యులు మునిగిరీష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గూడూరు క్రికెట్ క్లబ్, అల్లూరు ఆదిశేషారెడ్డి క్లబ్, కనుమూరు హరిచందర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ గత కొద్ది సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నామని తెలిపారు. ఈ సంవత్సరం ఈ నెల 9వ తేదీ నుండి కోచింగ్ క్యాంప్ ప్రారంభమవుతుందని 15 సంవత్సరాల లోపు ఆసక్తి గల పిల్లలు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సురేందర్ రెడ్డి, లవకుమార్, విజయ్ కుమార్, మహేష్ పాల్గొన్నారు. అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో గూడూరు క్రికెట్ క్లబ్, హరిచంద్రారెడ్డి క్రికెట్ క్లబ్, అల్లూరు ఆదిశేషారెడ్డి క్రికెట్ క్లబ్ ఈ సంయుక్తంగా ప్రతి సంవత్సరం వేసవిలో సమ్మర్ క్రికెట్ శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్న సంగతి క్రికెట్ క్రీడాకారులందరికీ తెలిసిన విషయమే. ఆ భాగంలోనే ఈ నెల మే నెల 9వ తారీఖున అల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియంలో ఉదయం 7:30 గంటలకు ఈ సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ ప్రారంభమవుతుంది. రెగ్యులర్గా ఈ నెట్స్లో కోచ్ లవకుమారు, అలాగే మెంటార్ సురేందర్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది సీనియర్ క్రీడాకారుల పర్యవేక్షణలో ఈ శిక్షణా శిబిరం జరుగుతూ ఉంటుంది. రెగ్యులర్గా కొత్తగా వచ్చేటువంటి పిల్లలకి ఇది ఒక సమ్మర్ క్రికెట్ శిక్షణా శిబిరం ఒక మంచి అవకాశం. కాబట్టి క్రికెట్ పట్ల ఆసక్తి ఉన్న యువకులు, క్రీడాకారులు అందరూ కూడా చిన్న వయసు 5th క్లాస్ 10th క్లాస్ వరకు మ్యాక్సిమం 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు మాత్రమే ఈ శిక్షణా శిబిరంలో అర్హులు. కాబట్టి ఆసక్తి కలిగినటువంటి క్రికెట్ క్రీడాకారులు ఎవరైనా సరే ఈ శిక్షణా శిబిరంలో పాల్గొనవచ్చు. రేపు అంటే 9వ తారీఖు ఉదయం 7:30 గంటలకి అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియానికి వైట్ అండ్ వైట్ యూనిఫామ్లో వచ్చి ఈ పేర్లు నమోదు చేసుకుని ఈ సమ్మర్లో జరిగేటువంటి శిక్షణా శిబిరంలో పాల్గొనవలసిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. రేపటి నుండి మొదలయ్యే వేసవి క్రికెట్ శిక్షణా శిబిరానికి ప్రతి ఒక్కరూ వైట్ అండ్ వైట్ షూ కంపల్సరీ వేసుకురావాలి. రేపు మొదటి రోజు కాబట్టి 7:30కి మొదలవుతుంది. ఈవినింగ్ 4 నుండి 6:30 దాకా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 6 నుండి 9 దాకా ఇట్లా శిక్షణా శిబిరము ఉంటుంది. ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గూడూరు పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన బలిజ విద్యార్థులకు బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రోత్సాహక బహుమతులు అందిస్తామని సంఘం సభ్యులు సారంగం శ్రీనివాసులు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. సంఘం సభ్యులు సారంగం శ్రీనివాసులు మాట్లాడుతూ చదలవాడ హరిప్రసాద్ దాతృత్వంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ 10వ తరగతి ఉత్తీర్ణులైన బలిజ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తామని తెలిపారు. ఉత్తీర్ణులైన వారు వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఉన్న సునీత సేవా సంస్థ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో మదనమేటి రమణయ్య, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం తరఫున చదలవాడ హరి ప్రసాద్ నాయకత్వంలో 10th క్లాస్ పాస్ అయిన బలిజ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వదలుచుకున్నాము. గవర్నమెంట్ స్కూల్లో చదివిన జెడ్పీ బాయ్స్ హై స్కూలు, జెడ్పీ గర్ల్స్ హై స్కూలు, సిఎస్ఎం హై స్కూలు, జిఎస్ఆర్ మున్సిపల్ హై స్కూలు ఈ స్కూల్స్లో చదివిన బలిజ విద్యార్థులు 10th క్లాస్ పాస్ అయితే వారికి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వదలుచుకున్నాము. వారు సారంగం శ్రీనివాసులు 9490560404 నంబర్లో కాంటాక్ట్ చేయాల్సింది. మదనమేటి వెంకటరమణయ్య గారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. తలుచుకున్న వారు సారంగం శ్రీనివాసులు శ్రీ వెంకటేశ్వర దేవస్థానం వద్ద మీరు వచ్చి సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. ఫోన్ నంబరు 9490560404. సంవత్సరము బలిజ అభ్యుదయ సేవా సంస్థ తరఫున పేద విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు ఇస్తున్నాము. ఈ సంవత్సరం కూడా 10th పాస్ అయిన వారికి మన సంఘం తరఫున ఏదో మనకి తోచినట్టుగా వాళ్ళకి సహాయం చేయాలని అనుకున్నాం కమిటీ తరఫున. అందువల్ల వాళ్ళకి ఏదో సహాయం చేస్తున్నాము. ఇది బలిజ పురస్సులు 10th పాస్ అయిన అందరూ వచ్చి ఈ సంఘం తరఫున ఈ ప్రోత్సాహం తీసుకొని కోరుకుంటున్నాం.
సంక్షేమ సంఘం తరఫున విద్యార్థులకి పరిధి విద్యార్థులకి విద్యార్థినులకి ప్రోత్సాహపత్రములు ఇచ్చేది చాలా మంచి కార్యక్రమం. దీన్ని ప్రతి సంవత్సరం కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో కూడా దీన్ని కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతున్నాము. దానికి సభ్యులందరూ మా సహకారాలు అందిస్తామని ఈ విధంగా చెప్తున్నారు. నమస్తే. గూడూరు సంస్కృతి సమ్మేళనం ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ నుండి 17వ తేదీ వరకు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియంలో నాటక పోటీలు జరుగుతాయని కళాభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని నాటక విభాగ కన్వీనర్ జానా శివయ్య కోరారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో సంస్కృతి సమ్మేళనం నాటక విభాగ కన్వీనర్ జానా శివయ్య మాట్లాడుతూ గూడూరు సంస్కృతి సమ్మేళనం ఆధ్వర్యంలో గత 70 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నాటక పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం 14వ తేదీ నుండి 17వ తేదీ వరకు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియంలో నాటక పోటీలు జరుగుతాయని, పలు కళా పరిషత్తుల్లోని ఉత్తమ నాటికలను ఎంపిక చేశామని, కళాభిమానులు పట్టణ ప్రజలు నాటకాలను తిలకించి జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సోమిశెట్టి చెంచురామయ్య, ముని గిరీష్, కట్టా మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సంస్కృతి సమ్మేళనం సభ్యులందరికీ ఒక విన్నపం. ముఖ్యంగా గత 3 సంవత్సరాలుగా కరోనా ఉండబట్టి పరిషత్తు జరపలేకపోయినాం. కానీ ఈ సంవత్సరం పరిషత్తు జరపాలని మా కార్యకర్తలందరూ కూడా మంచి మనసుతో ఆలోచించి ఖచ్చితంగా పరిషత్తు జరపదాము అని చెప్పి అనడము. దానికి సరైన ఫండ్స్ మాత్రం లేవు. కానీ ఫండ్స్ని ఏదో విధంగా రీచ్ చేయాలి, దాతల ద్వారా మనం పరిషత్తు జరపాలి అనే పట్టుదల కొంది మా సభ్యులందరూ కూడా ఒక మంచి ఆలోచన చేశారు. ముఖ్యంగా గౌరవనీయులు మా సంస్థ అధ్యక్షులు హరిచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా సెక్రటరీ మునిగిరీష్ గారికి, మాతోటి ఉండేటువంటి సుబ్రహ్మణ్యం గారికి, మురళీ గారికి, శివన్న గారికి, నాటక విభాగ వ్యవహారకర్త శివన్న గారికి, అదేవిధంగా ఇతర సభ్యులకి, వీళ్ళందరూ కూడా ఈ సంస్థ అంటే సంస్కృతి సమ్మేళనం అంటే వాళ్ళకు ఒక ఉత్తేజం వస్తుంది. ఫండ్స్ ఉందా లేదనేది కాదు, ఏదో విధంగా మనం చేయగలుగుతాము, ఖచ్చితంగా చేస్తాము, మీరందరూ ముందుండండి, మేమున్నాము, కార్యకర్తలము, మేము ఎంత పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. అందువల్ల మేము ఈ సంవత్సరం పరిషత్తు జరిపేదానికి డిసైడ్ అయిపోయినాము. 70 సంవత్సరాలుగా ఉన్నటువంటి సంస్థలో 70వ పరిషత్తు ఈ సంవత్సరం జరుపుకుంటున్నాము. ఆ డేట్లు కానీ అవన్నీ కూడా మా మునిగిరీష్ గారు చెప్తారు, ఆ టైం మరి. కానీ కొంతమంది దాతలు సహకరించారు. ఆ దాతలు కూడా ఇంకా కొంతమంది దాతలు కావాలి. ఒక అమౌంట్ని ఏర్పాటు చేశాము, కానీ వడ్డీ రేటు తక్కువ ఉన్నందువల్ల ఆ అమౌంట్ పరిషత్తుకి సరిపోవడం లేదు. పరిషత్తు జరపాలంటే కనీసం 4 లక్షల రూపాయల ఖర్చుతో కూడినటువంటి విషయము. అందువల్ల ఏంటంటే మాకు వచ్చే ఫండ్స్ చాలా తక్కువ వస్తుంది. కాబట్టి ఇంకా మేము ఈ మూలధనాన్ని తయారు చేసేదానికి తర్వాత ఈ పరిషత్తు జరిపిన తర్వాత మూలధనం డెవలప్ చేసేదానికి మా కార్యకర్తలందరూ, మా సభ్యులందరూ కూడా ప్రయత్నం చేసి మూలధనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి మేము సంస్కృతి సమ్మేళనం తరఫున పబ్లిక్కి, ప్రజలందరికీ తెలుపుతున్నాము. ప్రజలందరూ కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని రోజు మీరు ఈ పరిషత్తుకు వచ్చి ఇక్కడ కార్యక్రమాలకి వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సంస్కృతి సమ్మేళనం సభ్యులకు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. గూడూరు సంస్కృతి సమ్మేళనం 69 సంవత్సరాలు పూర్తి చేసుకుని 70 సంవత్సరాలకు అడుగడిపోతుంది. ఇది 70వ పరిషత్తుగా ఈ నెల 14 నుంచి 17 వరకు 4 రోజుల పాటు ఈ నాటక పరిషత్తుని నిర్వహిస్తున్నాం. గత 4 సంవత్సరాలుగా కోవిడ్ కారణంగా మరి ఇతర కారణాల కారణంగా నిర్వహించలేకపోయాము. కానీ గూడూరులో ఈ సంస్కృతి సమ్మేళనం లాంటి సంస్థ మరి ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడా కూడా 70 సంవత్సరాలుగా నడుస్తూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ నాటక పరిషత్ అనేవి, ఈ డ్యాన్స్ స్కూల్ కానివ్వండి, సాహిత్య పంచం లాంటి అనేక కార్యక్రమాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి ఏకైక సంస్థ సంస్కృతి సమ్మేళనం గూడూరు. అటువంటి సంస్థ ద్వారా ఇది మిస్ కాకూడదు, గూడూరు ప్రజలకు అందించలేకపోకూడదు అనే ఉద్దేశంతో
ఈ సంవత్సరం నిధుల కొరత ఉన్నప్పటికీ చుంచరామయ్య గారు చెప్పినట్టుగా కొంతమంది దాతల్ని సమీకరించి ఈ పరిషత్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ వేసవి కాలం కాబట్టి ఈ గూడూరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి వారి పిల్లలని, మన సంస్కృతి సాంప్రదాయాలు తెరమరుగైపోతూ ఉన్నాయి. ఈ నాటకాలు, నాటికలు, ఈ సాహిత్యము, సంగీతం ఇలాంటివన్నీ కూడా అంతరించిపోతున్న ఈ దశలో మీ పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి ఇలాంటి ప్రదర్శనలు చూపించిన దానివల్ల వాళ్ళలో మన తెలుగు భాషా సంస్కృతి పట్ల వాళ్ళకి మక్కువ పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వేసవి కాలం కాబట్టి అందరూ తీసుకొచ్చి నాటకం ప్రదర్శించవచ్చు, తిలకించాలని కోరుతున్నాను. ముఖ్యంగా మహిళలకు ప్రత్యేక వసతి ఏర్పాటు చేసింది మా జానా శివయ్య గారు, నాటక విభాగ వ్యవహర్త. చాలా మంచి నాటికల్ని శ్రమ కోర్చి ఎంపిక చేశారు. ఈ 4 రోజుల పాటు ముఖ్యంగా నాటక ప్రియులకి మరొక వార్త ఏంటంటే రోజుకి 3 నాటికలు ఆలస్యం అవుతున్నట్టు, అలాంటిది రోజుకి 2 నాటికలే 7 గంటలకు ప్రారంభించి 10 లోపే 2 నాటికలు పూర్తయిపోతాయి. కాబట్టి ప్రతి 2 నాటికలు ప్రతిరోజు కూడా తిలకించి ఎంతో శ్రమతో నిర్వహిస్తున్నటువంటి ఈ పరిషత్తుని గూడూరు ప్రజలందరూ కూడా దాన్ని విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ డేట్లు అందరికీ నమస్కారం. గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో ఉండే నాటకాభిలాషులందరికీ ఆహ్వానం. మా గౌరవ సభ్యులు చెప్పినట్లుగా గత 3 సంవత్సరాలుగా మేము జరపలేకపోయిన దానికి కారణం మీకు అందరికీ తెలుసు. ఈ సంవత్సరం జరపాలనే నిశ్చయంతో మంచి ఇతివృత్తాలు కలిగిన 7 నాటికల్ని పోటీకి నిర్ణయించడం జరిగింది. 8వ నాటికగా ప్రత్యేక ప్రదర్శనగా 8వ నాటిక ఉంటుంది. ఈ 7 నాటికలు అత్యద్భుతంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నడుస్తున్న 70 పరిషత్తుల్లో ఉత్తమ, ద్వితీయ, తృతీయ ప్రదర్శనలుగా ఎన్నిక కాబడిన వాటిని మేము తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి నాటకాభిలాషులందరూ 14, 15, 16, 17 తేదీల్లో 7 గంటలకే ఈ డిఎన్ఆర్ కమ్యూనిటీ ప్రాంగణానికి ఇచ్చేసి ఆ నాటికల్ని మీరు చూసి ఆనందించి మేము మళ్ళీ ముందుకెళ్ళడానికి ప్రోత్సాహాన్ని అందిస్తారని ఆశిస్తూ నమస్కారం. సంస్కృతి సమ్మేళనం స్థాపించి 69 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. 70వ నాటక పరిషత్తు ఈ నెల 14వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈ 3 సంవత్సరాల లోటుని ప్రజలందరూ మర్చిపోయి మళ్ళీ ఉత్సాహంగా ఈ సంవత్సరం మేము నిర్వహిస్తున్న ఈ నాటిక పోటీలకి సాయంకాలం 7 గంటలకి డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నాము. అందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము. ఇక్కడ తప్పకుండా ప్రజలందరూ విచ్చేసి నాటికల్ని చూసి ప్రోత్సహించి మమ్మల్ని ఆనందింపజేయవలసిందిగా కోరుచున్నాం. పరిషత్ చేసుకుంటున్నాం. ఆంధ్ర నాటకాల కళా పరిషత్ తర్వాత గొప్ప సంస్థ మన ఆంధ్రదేశంలో మన సంస్కృతి సమ్మేళనమే. ఏ దేశ ప్రగతి అయినా ఆ దేశ కళల మీద, క్రీడల మీద ఆధారపడి ఈ సంస్కృత సమ్మేళనంలో నాకు తెలిసి ఐతాపాలరామయ్య దగ్గర నుంచి ప్రతి ఒక్కరితో కూడా నాకు అనుబంధం ఉంది. 60 సంవత్సరాలు నేను సీనియర్ని. 60 సంవత్సరాల అనుబంధం. అందరితో కూడా నేను ఆ రోజుల్లో నాటకాలు వేసేవాడిని. నాటకాలు వేసి సినిమా రంగానికి పరిచయం అయి తర్వాత సంస్కృత సమ్మేళన సేవగా కార్యకర్తగా కూడా పనిచేస్తూ డ్యాన్స్ స్కూల్ కూడా 40 సంవత్సరాల నుంచి ఏకతాటిగా నేను వ్యాయామ ఉపాధ్యాయుడిని కాబట్టి వ్యాయామం అంటే ఇంట్రెస్ట్. నాకు వేరే పదవులు కూడా సంస్కృత సమ్మేళనం ఇస్తామన్నా కూడా నాకు వ్యాయామమే ఇంపార్టెంట్ కాబట్టి అందువల్ల వాటికి సంగీతం, నృత్యానికి ప్రాధాన్యతను ఇస్తూ వాటిని ప్రోత్సహిస్తూ ఇక్కడ మేము సంస్కృత సమ్మేళన కార్యక్రమాలు జరుపుతున్నాం. పూర్వం కూడా ఎన్టీ రామారావు కాడి నుంచి, నాగేశ్వరరావు గారి నుంచి, ఎస్వి రంగారావు అందరూ కూడా నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళే వచ్చి వాళ్ళు గొప్ప పేరు తెచ్చుకున్నారు. సంస్కృత సమ్మేళనంలో కూడా ఎందరో కళాకారులని మేము ప్రతి సంవత్సరం పరిచయం చేసాం. గూడూరు నుంచి కూడా ఎందరో కళాకారులు సినిమా రంగంలో కూడా చేసి ఇచ్చేశారు. నాకు కూడా ఆ రోజుల్లో నేను ఎంఎస్ రెడ్డి దగ్గర పోగలిగానంటే సంస్కృత సమ్మేళనంలో ఉత్తమ ఏకపాత్ర అభినయం, ఉత్తమ నటుడుగా కూడా బహుమతి కూడా తీసుకొని దాని ద్వారా నేను సినిమా రంగానికి పోయాను. వ్యాపారంలో బిజీగా ఉన్నందువల్ల వాళ్ళు ఇంటికి వచ్చేది నా కోసం ఆ రోజుల్లో సినిమాల్లో నటించమని. అయినా కూడా నేను పోకుండా బిజినెస్లోనే ఉన్నాను కాబట్టి దాంట్లో ఎక్కువ లేకుండా నా వంతు సేవగా పూర్తిన ఊరికి గట్టి పని చేయాలని ప్రతి సేవా రంగంలో నా వంతు సేవ చేస్తున్నాను. ఇప్పుడు జరగబోయే నాటకాల్లో అందరూ గూడూరు ప్రజలంతా వచ్చి మీ పిల్లలతో కూడా కుటుంబ సమేతంగా వచ్చి చూసి వాళ్ళని నాటక రంగాన్ని డెవలప్ చేయాలి. ఏ దేశ ప్రగతికైనా కూడా
స్కూల్లో కానీ నృత్యం, సంగీతం, వ్యాయామం, నాటక రంగం ఇవి ఎప్పుడు డెవలప్ చేస్తారో పిల్లలు కూడా ఒత్తిడి లేకుండా సంతోషంగా ఆనందంగా వాళ్ళు ఏ చెడ్డ అలవాటు కాకుండా ఉండేదానికి ఈ కళలు, క్రీడలు ఇవన్నీ ఉపయోగపడతాయని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సంస్థ సమ్మేళనం అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిరంతరం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రజల సౌకర్యార్థం మరుగుదొడ్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లను ఎమ్మెల్యే వరప్రసాద్, ఆర్డీఓ కిరణ్ కుమార్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, కమిషనర్ సాయినాథ్ ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద నూతనంగా నిర్మించిన టాయిలెట్ బ్లాక్ను ఎమ్మెల్యే వరప్రసాద్, ఆర్డీఓ కిరణ్ కుమార్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, కమిషనర్ సాయినాథ్ ప్రారంభించారు. బాత్రూంలను పరిశీలించారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ పాత బస్టాండ్కు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రతిరోజు ప్రజలు వస్తూ ఉంటారని, వారికి ఇప్పుడు ఉన్న సులభ్ కాంప్లెక్స్ అధిక మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నందువల్ల ప్రజలు అక్కడికి వెళ్లకుండా బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్నారని అన్నారు. ప్రజలకు సౌకర్యంగా ఉచితంగా మున్సిపాలిటీ ద్వారా టాయిలెట్లను ఏర్పాటు చేయడం జరిగిందని, నిరంతరం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ మాట్లాడుతూ నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నామని, శానిటేషన్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మీరారెడ్డి, గోపాల్ యాదవ్, జమళ్ల వాసు, మురళి, అజీజ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, నా వైఎస్ఆర్ కుటుంబానికి, గూడూరు ప్రజలకు జీవితాంతం రుణపడి ఉన్నాను. ఎంత సేవ చేసినా కూడా నా రుణం తీర్చుకోలేను. నేను నా కుటుంబ సభ్యులకు రుణపడి ఉన్నాను. చివరి దశలో నా జీవితంలో నేను ప్రజల్లో ఉండాలని కోరుకున్నప్పుడు, ఐఏఎస్ రిజైన్ చేసి ఒకసారి ఓడిపోయినప్పుడు కూడా ప్రజల్లోనే ఉండాలని నా కోరిక జగన్మోహన్ రెడ్డి గారు తీర్చుకున్నారు. వారికి సదా విశ్వాసంగా ఉంటాను అని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజలకి, పేద ప్రజలకి ఏది ముఖ్యమో అది జరుగుతుంది. చాలాసార్లు చెప్పడం జరిగింది. ఏ ముఖ్యమంత్రికైనా ఆ రాష్ట్ర బడ్జెట్ అంతే ఉంటుంది. ఎవరు వచ్చినా పెంచేది లేదు, అంత తొందరగా తగ్గించడానికి కూడా వీలు కాదు. అదే 2,50,000 కోట్లు చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా ఉంది. ఇప్పుడు 19లో మాకు కూడా అంతే ఉంది సంవత్సరానికి. కానీ మంచి పారిశుద్ధ్యము, తర్వాత కలుషితం లేని గాలి ఇవన్నీ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ గూడూరు పట్టణంలో మనకు ఈ టౌన్ మధ్యలో, అంటే ఇక్కడ ఎక్కువ జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. బస్టాండ్ కానీ ఇక్కడ ఒక చదరపు కిలోమీటర్లకు నివసించే ప్రజలు కూడా ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఈ ప్రాంతంలో పారిశుద్ధ్యానికి ప్రథమ పీట వేయాలి. కాబట్టి ఇక్కడ నిర్వహణ లోపం ఎక్కడైనా సరే మనకు పారిశుద్ధ్యం అన్న చోట ఏదో మరుగుదొడ్లు కట్టడము ఇవన్నీ కట్టిన తర్వాత వాటి నిర్వహణ లోపం వల్ల చాలా మనకు ఇబ్బందులు వస్తుంటాయి. ఆ నిర్వహణ లోపాన్ని సరిదిద్దడానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు ఈ ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో వాటి మెయింటెనెన్స్కి సంబంధించి మన స్పెషల్ ఆఫీసర్గా, మున్సిపల్ కమిషనర్ అందరూ కూడా ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఇక్కడ ఈ ప్రాంతంలో నిర్వహణకు సంబంధించి 24 గంటలు ఒక వ్యక్తి ఉండాలి. అలాగే కలుజు దగ్గర, తర్వాత హాస్పిటల్ ఏరియా దగ్గర కూడా ఒక రోటరీ క్లబ్ వాళ్ళు ముందుకొచ్చి స్వచ్ఛందంగా మేము కట్టేస్తాము, మా పేరుని అక్కడ డొనేషన్ కింద పెడతామంటే మన ఎమ్మెల్యే గారు అలా కాదు. ఏదైనా సరే ఒక పారిశుద్ధ్యాన్ని నిర్వహించినప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం చాలా ఈజీ, కానీ నిర్వహణ నుంచి దాన్ని సక్రమంగా కొనసాగించడమే ఆ పారిశుద్ధ్యంలో మనం సక్సెస్ అవుతాం. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. పక్కనే సులభ కాంప్లెక్స్ ఉన్నా కూడా అది మనీ ఎక్కువ అమౌంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ ఇబ్బందిగా ఉంటుందని ఇక్కడ మన గవర్నమెంట్ ద్వారా ఇది కట్టించడం జరిగింది. సులభ కాంప్లెక్స్ వాళ్ళు మున్సిపాలిటీతో అగ్రిమెంట్ తీసుకునేటప్పుడు ₹2 వసూలు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఇప్పుడు ₹10 అనేది ఇక్కడికి వచ్చే ప్రజలకి ఇబ్బందికరం కాబట్టి దీన్ని ఫ్రీగా యూజ్ చేసుకునేటట్టు, దీన్ని క్లీన్గా పెట్టేదానికి ఒక మనిషిని అక్కడే ఉంచేటట్టు చర్యలు తీసుకొని కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఇది ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కువ ఉపయోగించుకునేదానికి అవకాశం ఉంటుంది. పక్కనే మనకి ఇది సచివాలయం ఉంది కాబట్టి అక్కడ శానిటరీ సెక్రటరీ కానీ వీళ్ళు ఇక్కడ ఉండే
వార్డు వాలంటీర్ కానీ కొంచెం శ్రద్ధ పెట్టే దీని మీద పరిశుభ్రంగా ఉంచుకునేదానికి అవకాశం ఉంటుంది. ప్రజలందరూ కూడా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేదానికి సహకరించాలని, ఇది ఒకరికి సంబంధించి కాదు, అందరూ చర్యలు తీసుకుంటేనే ఏదైనా కూడా మనం సాధించగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరు బయట ఈ యూరినల్స్ పాస్ చేయడం కానీ డెఫికేషన్ ఇది చేయకూడదని కోరుకుంటున్నాను. దానికి తగ్గట్టుగా ప్రతి ఇంట్లో కూడా టాయిలెట్ ఉండేటట్లు చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి ఇంటికి టాయిలెట్ ఉంది. ప్లస్ ప్రజలు ఇళ్లలో నుంచి బయట వచ్చినప్పుడు బయట ఉపయోగించుకునే విధంగా ఈ పబ్లిక్ టాయిలెట్స్ కట్టించడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకొకటి ఆ చెరువు కట్ట దగ్గర కూడా ఒకటి ఏర్పాటు చేస్తే అక్కడ ఉండే ప్రజలకు కూడా అనుకూలంగా ఉంటుందని ఇప్పుడే ఎమ్మెల్యే గారితో కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా త్వరితగతిన కట్టిస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. తర్వాత డంపింగ్ యార్డ్ బయోమైనింగ్ చేయాలనేది, దాన్ని కంప్లీట్ అంటే అది ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్త కాబట్టి దాన్ని పూర్తిగా తీసి ఆ స్థలాన్ని అంతా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా దాన్ని కూడా వినియోగించుకునేదానికి వాడుకలకు తీసుకురావాలని అనుకుంటున్నాము. ఎమ్మెల్యే గారు, మేము, ఆర్టీఓ గారు అందరం కలిసి దాని మీద శ్రద్ధ పెట్టి అది ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఆ స్థలాన్ని ఉపయోగించేటట్టు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. నమస్కారం. ఊరు ప్రజలకి పారిశుద్ధ్య నిర్వహణలో ఈరోజు ఫ్రీ టాయిలెట్స్ ఓపెన్ చేయడం గౌరవ శాసనసభ్యులు గారు, గౌరవ స్వచ్ఛాంధ్ర చైర్పర్సన్ గారు, గౌరవ స్పెషల్ ఆఫీసర్ ఆర్టీఓ గారు, గౌరవ వైఎస్ఆర్సీపీ నాయకులు వీరారెడ్డి అన్న గారు, ఇతర నాయకులందరికీ నమస్కారాలు. సో ఏదైతే నేను వచ్చిన మొదట్లో ఇక్కడ జస్ట్ స్లాబ్ వేసి ఉన్నారు. ఎమ్మెల్యే గారు చూసి రోడ్లపైన ఇంత గలీజ్ ఉంది, ఇది ఇమీడియట్గా క్లియర్ చేయాలని సారు ఆదేశించడం, దాన్ని ఆగమేఘాల మీద రెడీ చేయించడం, దాంతోపాటు పక్కన ఏదైతే ఇర్రెగ్యులర్గా ఉన్నాయో వాళ్ళకి నోటీసులు ఇవ్వడం. సో వాళ్ళు కూడా చాలా ఫెన్సింగ్ వేసి నీట్గా పెట్టడం జరిగింది. ప్రజలకి ఫ్రీ టాయిలెట్స్ కొందరు లేకపోవడం వల్ల బయటనే యూరినల్స్ పాస్ చేయడం వల్ల ఈ ప్రిమిసెస్ అంతా కొంచెం దుర్గంధభరితంగా ఉండేటి. సో వీటిని ఇప్పుడు మున్సిపాలిటీ తరఫున మనము ప్రజలకి ఉచితంగా అందించబడుతుంది. లేడీస్ సపరేటు, జెంట్స్ సపరేట్ ఉంటుంది. ఇక్కడ 24/7 వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. బట్ నైట్ టైము దయచేసి 24/7 ఉంటుంది. ప్రజలు స్వచ్ఛందంగా మన ఇళ్లలో ఏ విధంగా మనం వాడుకుంటామో అటువంటి చైతన్యంగా మీరు వాడుకోండి. చుట్టుపక్కల ప్రజల నుంచి, చుట్టుపక్కల పల్లెల నుంచి ఎంతోమంది ప్రజలు వస్తుంటారు. వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ ఫ్రీ టాయిలెట్స్ అండ్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేస్తాం. మేలు ఫిమేల్ సపరేట్గా పెడతాం. దగ్గరలో 12వ సచివాలయం కిందనే ఉంటుంది కాబట్టి ఇక్కడ శానిటరీ సెక్రటరీని ఇన్ఛార్జిగా పెట్టి రొటేషన్ వైజ్గా ఇక్కడ స్టాఫ్ను పెట్టి వాటరు, బ్లీచింగు, ఫినాయిలు, బకెట్స్, మగ్స్ ఇవన్నీ ఏర్పాటు చేస్తాం. ప్రజలకి బయట పోతే అంటే పక్కన ఏ విధంగా ఫెసిలిటీ ఉంటుందో అంతకంటే మంచి ఫెసిలిటీనే మేము అందిస్తాం. సో దీన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా ఎన్నో ఏళ్ళ నుంచి ఇటు సంగం థియేటర్ నుంచి ఇటు పాత బస్టాండ్ వరకు కూడా మధ్యలో టాయిలెట్ లేదు. గౌరవ శాసనసభ్యులు గారి సహకారంలో రోటరీ వాళ్ళు ముందుకు రావడం, దాన్ని కూడా రిలయన్స్ హాస్పిటల్ పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దాన్ని కూడా తొందరలో ఒక నెల లోపల గౌరవ శాసనసభ్యులు గారు ప్రజలు పెట్టడం, 1 month లోపల ప్రజలకు అందుబాటులో తీసుకురావడం. దానివల్ల ఇటు కలుజు దగ్గర కూడా చూసాము, అక్కడ కొంచెం ప్రతికూల పరిస్థితులు, ఇరిగేషన్ ఇష్యూస్ ఉండడం వల్ల హాస్పిటల్ పక్కన తొందరలో ఓపెన్ చేయిస్తాం. దాంతోపాటు ఇప్పుడు బయోమైనింగ్ కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు శాసనసభ్యుల వారు, స్వచ్ఛంద చైర్పర్సన్ వారి యొక్క కృషి మేరకు డంప్ యార్డ్ ఒక 3 monthsలో ఈ చైర్మన్ గౌరవ స్పెషల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో 3 months లోపల వితిన్ ఏ వీక్లో అది స్టార్ట్ అయిపోతుంది. 3 months లోపల వెలగపల్లి వరప్రసాదరావు గారు, గూడూరు స్పెషల్ ఆఫీసర్ గారు, కిరణ్ కుమార్ గారు, దేవసేనమ్మ గారు, కమిషనర్ గారు, ఇక్కడికి మిత్రులారా, స్నేహితులారా, ఈరోజు గూడూరు పట్టణాన్ని సుందర నందనవనంగా తీర్చిదిద్దేదాని కోసం ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నం, ఎమ్మెల్యే చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. అది మాటల్లో చెప్పనలుగాంది కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా ప్రత్యక్షంగా మనం పరిశీలిస్తే ఒక్కొక్కటి పురాతనంగా పాటుపడిపోయినటువంటి కట్టడాలన్నింటినీ పునర్నిర్మించే దానికోసం శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ మన టవర్ క్లాక్ సెంటర్, అందులో భాగంగానే అక్కడ పుల్లమ్మ సత్రం, అందులో భాగంగానే టిటిడి
దేవస్థానం మా కళ్యాణ మండపం ఈరోజు 30,000 నుంచి 50,000 జనాభా ఉన్నప్పుడు నిర్మించినటువంటి సులభ కాంప్లెక్స్ ఈరోజు జనాభా 1,00,000 పైన విలేజ్ల నుంచి రావడం తాకిడి ఎక్కువైంది. ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో డబ్బులు చెల్లించి మరి వాళ్ళు నిర్వహించుకునే దానికోసం కాలకృత్యాలు తీర్చుకునే దానికోసం పేద ప్రజలకు ఇబ్బంది. ఎందుకంటే 10 రూపాయలు అంటే రోజుకు ఒక్కసారే ఇరువులు చేసేదానికి ప్రయత్నం చేస్తాం. అట్లా కాకుండా వాళ్ళ అవసరం వచ్చినప్పుడు వినియోగించుకోవడానికి మరి ఆర్డీఓ గారి ద్వారా స్పెషల్ ఆఫీసర్ అయినందువల్ల ఆయనకి ఎమ్మెల్యే గారు సూచించి కమిషనర్ ద్వారా ఈ పని పూర్తి చేయించి ఈరోజు ప్రజలకు అంకితం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రజలకు అంకితం చేయడంలో భాగంగా ఒక క్రమశిక్షణమైనటువంటి ఇక్కడ నిర్వహణ జరగాలని ఆయన ఆలోచన చేయటం, అందుకు అనుగుణంగా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈరోజు ముఖ్యంగా మనకు మంచి అధికార యంత్రాంగం కమిషనర్ అయితేవి ఆర్డీఓ గారు అయితేవి చాలా బాగా వాళ్ళ యొక్క పరిధిలో మంచి పనులు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్డీఓ గారు అంటే ఎంత నమ్మకం అంటే నన్ను 4 సార్లు అడిగాడు ఈ మధ్య కలిసినప్పుడు, ఆర్డీఓ గారు ఎట్లున్నారు. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారే ప్రతి అధికారి మంచిగా ఉండాలా, మంచి అధికారులే నియమించాలనేటువంటి ప్రజలకు పనికొచ్చే అధికారులు ఉండాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు ఇక్కడ నియమించడం, అందుకు అనుగుణంగా ఆయన పనిచేయటం, అదేవిధంగా కమిషనర్ గారు కూడా పనిచేయటం. ఎందుకు నేను ఈ మధ్యన ఎమ్మెల్యే గారికి చెప్పాను, మీరు కమిషనర్ వచ్చిన తర్వాత మీ భారం తగ్గింది అని. ఆయన భారం ఇక్కడ మా భారం కూడా తగ్గింది. ప్రజల దగ్గర ఎవడో లిటిగెంట్ చిన్న విషయాల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టేసి మా దగ్గర తీసుకొస్తే మేము మళ్ళీ ఆయన దగ్గర పోయి ఇబ్బందులు పెట్టకుండా అది అన్నీ కూడా కమిషనర్ పరిష్కరిస్తా, ఏమి ఇబ్బందులు లేకుండా అవాంతరాలు లేకుండా ముందుకు సాగిస్తూ ఉండడానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. గూడూరు పట్టణంలో ప్రజా డాక్టర్గా పేరు పొందిన డాక్టర్ సిఆర్ రెడ్డి ఇటీవల మృతి చెందారు. పట్టణంలోని వారి నివాసానికి వైసీపీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళి వచ్చి డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి సిఆర్ రెడ్డికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1956 నుంచి తిరుపతి ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం గూడూరు బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు డమాయి శ్రీనివాసులు తండ్రి మరియు అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్, మామ అయిన కీర్తిశేషులు డమాయి రామదాస్ 2వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు అయిన డమాయి శ్రీనివాసులు సహాయ సహకారాలతో ఒక మహిళకు జీవన ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఒక కుట్టు మిషన్ను అరుంధతి పాలెంలోని కంటేపల్లి నిర్మల అనే మహిళకు బహుకరించడం జరిగింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, వాకాటి రామ్మోహన్ రావు, ప్రజేంద్ర రెడ్డి, ప్రభాకర్, రిటైర్డ్ ఎస్ఐ రాము, పూర్ణచంద్ర, కృష్ణారెడ్డి, నాగరాజు, హరిబాబు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు బాలాజీ నగర్లోని మన ప్రగతి ఆఫీస్ నందు ఒక మహిళకి కుట్టు మిషను ఇవ్వటం జరుగుతుంది. చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా ఇక్కడ మనం అనేక దఫాల కార్యక్రమాలు ఈ ఒక ప్రగతి సేవా సంస్థ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మన అరుంధతి పాలెంకి సంబంధించిన కంటిపల్లి నిర్మల గారు ఆ అమ్మాయికి ఒక మంచి కుట్టు మిషను ఇవ్వటం జరుగుతుంది. దీన్ని చక్కగా నువ్వు ఉపయోగించుకొని నువ్వు ఒక 10 మందికి ఆధారపడాలమ్మా. అదేవిధంగా దమ్మాయి శ్రీనివాసులు గారు మన కుటుంబ సభ్యుడైన దమ్మాయి శ్రీనివాసులు గారు వాళ్ళ నాన్నగారు దమ్మాయి రామదాస్ గారి, అదేవిధంగా మాకు మా మామవారైనటువంటి దమ్మాయి రామదాస్ గారి 2వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు వాళ్ళ అబ్బాయి అంటే మన కుటుంబ సభ్యుడైన దమ్మాయి శ్రీనివాసులు గారు సంపూర్ణ సహకారంతో ఈ ఒక కుట్టు మిషన్ని ఇవ్వటం జరుగుతుంది. శ్రీనివాసులు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని తెలియజేస్తూ, అదేవిధంగా ఈ మా శ్రీనివాసులు గారు ఈ ఒక కుట్టు మిషన్ అయితేమి, గతంలో ట్రైసైకిల్స్ అయితేమి, అంతకుముందు కుట్టు మిషన్ అయితేమి, అదేవిధంగా మొన్న కూడా చిలకూరులో వాళ్ళ పాప పేరు మీద వాళ్ళకి మంచి బట్టలు, అదేవిధంగా మంచి
ఆట వస్తువులు ఆ స్కూల్కి ఏం అవసరమో పిల్లలకి అన్నీ ఒక 5-6 వేల రూపాయల విలువ గల వస్తువులు కూడా తీసేయటం జరిగింది. అదే కాకుండా మన ప్రగతి సేవా సంస్థ తరఫున ఏది అడిగినా కూడా కాదనుకుంటా మా సీను చేస్తున్న దానికి మన ప్రగతి కుటుంబం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ముందు ఇంకా ఆయన ఉద్యోగం రీత్యా మంచి భవిష్యత్తు ఉండాలని దేవుడి ఆశీస్సులు, వాళ్ళ నాన్నగారి ఆశీస్సులు దండిగా మా డమాయి శ్రీనివాసులు గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ మనం మిషన్ కూడా ఎందుకు ఇవ్వాలనుకుంటున్నామంటే, ఇదే కాకుండా ఈ ఒక్క మిషన్ కానీ ఒక్క అమ్మాయికి కానీ ఇవ్వగలిగితే కుటుంబంలో ఆడ మనిషే మనకు కీలకం. ఆమె కానీ బాగుంటే కుటుంబం అంతా కూడా చక్కగా అన్ని విధాల సుఖ సంతోషాలతో ఫ్యామిలీ అంటూ ఉంటుంది. భర్త అటు ఇటు అయినా కూడా ఈ కుట్టు మిషను ఆ అమ్మాయి కుటుంబాన్ని జరుపుకునే దానికి మంచి ఆసరాగా ఉంటుంది. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో అమ్మాయి రామదాస్ గారి కుమారులు శ్రీనివాసులు గారు వాళ్ళ నాన్న జ్ఞాపకార్థం 2వ వర్ధంతి సందర్భంగా ఒక కుట్టు మిషన్ పూర్తిగా తన సొంత నిధులతో ఒక వ్యక్తికి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మా కుటుంబ సభ్యులైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంలో ఈ కుట్టు మిషన్ తీసుకున్న ఆవిడ కూడా చక్కగా తను కాళ్ళ మీద నిలబడడానికి ఒక వ్యక్తికి చేపని ఇవ్వడం కంటే కూడా వలనిచ్చి ఆ చేప ఎలా పట్టుకోవాలి నేర్పిస్తే వాళ్ళు జీవితాంతం హ్యాపీగా బ్రతకడానికి ఒక సామెత ఉంది. అలాగే ఇలాంటి కుట్టు మిషన్లు ఇలాంటి వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు నేర్చుకుని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడం కాకుండా మరికొంతమందికి సేవ చేసే విధంగా మా యొక్క ఆదర్శం కూడా. సో దీన్ని కొనసాగించాలని ఆవిడ కూడా కోరుకుంటూ, ఈ సందర్భంగా వాళ్ళ నాన్నగారు శ్రీనివాస్ గారి నాన్నగారికి ఆత్మ బాగుండాలని, హ్యాపీగా ఉండాలని, వాళ్ళు ఆయన యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ ప్రగతి సేవా సంస్థ తరఫున నమస్కారాలు. సేవే లక్ష్యం, సేవా ప్రమాదం యొక్క మంచి ఉద్దేశంతో ప్రగతి సేవా సంస్థ ప్రతి దినము ఒక ప్రోగ్రాం లాగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు మా అధ్యక్షుడు చంద్రశేఖర్ గారి మామగారు అయినటువంటి కేసీ డమాయి రామదాస్ గారి కుమారుడు వాళ్ళ నాన్న 2వ వర్ధంతి సందర్భంగా ఒక పేదరాలికి ఒక కుటుంబ మిషన్ మా కుటుంబ తరఫున ఇస్తున్నారు. వారికి ఈ కుటుంబ మిషన్తో వాళ్ళ జీవనాధారం బాగుండాలని ఆశిస్తున్నాం. అదేవిధంగా రామదాస్ గారి ఆత్మ శాంతించాలని, అతని ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు ఆ కుటుంబానికి అంతా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినట్లయితే. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామివారు విశేష అలంకరణలో అశ్వ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో పట్టణంలో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనగానే స్వామి నా తప్పైపోయింది, స్వామి నన్ను క్షమించు. స్వామివారి యొక్క బంగారాన్ని తీసుకొని రావాలి. కూడా భాగవతోత్తములైనటువంటి వైష్ణవులందరికీ కూడా మదర్పిత చందన తాంబూలాది సత్కారాలన్నీ కూడా చేసి వారికి కడుపు నిండా పంచభక్ష పరమాన్నాలతో భోజనాలు పెట్టేవాళ్ళు. కొంతకాలం గడిచింది, సంవత్సర కాలం గడిచింది. రోజు అన్న సందర్భాలంటే మాటల మూటలు కావాలి కాబట్టి ఇంకా ఈయన దగ్గర ఉన్నటువంటి మూటలన్నీ కూడా కరిగిపోతున్నాయి. హారతి కర్పూరం లాగా రోజు రోజుకి సంవత్సర కాలం అయింది. ఇంకా ఆలోచిస్తున్నాడు ఎలా చెయ్యాలి అని చెప్పి. ఆలోచిస్తూ ఉన్న సందర్భంలో పక్కకు పోయి రుణాలు తీసుకొని వచ్చాడు. ఎంతో మందిని అడిగాడు, అయ్యా నేను ఈ ధర్మకార్యం కోసమే చేస్తున్నాను, నా సొంతగా ఏం చేయట్లేదు అని చెప్పి చెప్పుకున్నాడు. ఎంతోమంది దగ్గర 1 రోజు ఇస్తారు, 2 రోజులు, 6 రోజులు ఇస్తారు. ఇంకా ఎన్ని రోజులు వరే వీళ్ళు రోజు మరిగాడు నా దగ్గర, ఎక్కడి నుంచి వస్తాయి నాకైనా కూడా అని చెప్పి అనుకొని ఎవరు కూడా ఇవ్వట్లా. ఈయన ఇంకా ఎలా
ఇవి హైపర్ టీవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో